నాకు హార్ట్ సర్జరీస్ డబ్బులు కూడా ఉంటాయి నా దగ్గర, ఆ ఫండ్స్ వస్తుంటాయి, అవి కూడా ఉంటాయి. మేమైతే 30 lakhs ఇచ్చాం. దాని గురించి ఒక ప్రామిసరీ నోట్ బాండ్ పేపర్ రాసుకుందాం అని కూడా అడిగాం. బట్ ఆ టైంలో డాక్యుమెంట్ రైటర్స్ స్ట్రైక్ ఏదో జరుగుతుంది, సో అది రాయడం అయితే జరగలేదు. మా మా రిలేటివ్ అతని పేరు మీద బాండ్ పేపర్స్ అయితే తీసుకొని ఎంటీ పేపర్స్ వాళ్ళకి ఇచ్చేశారు. దాని మీద ఎవరి సైన్ లేవు, ఏమీ లేవు, జస్ట్ ఎంటీ పేపర్. ఎప్పుడు జరిగింది బాండ్ పేపర్ ఇష్యూ? నాకు డేట్ ఎగ్జాక్ట్ గా గుర్తులేదు సార్, బట్ సమ్వేర్ జూన్ ఎండ్ లో, జూలై స్టార్టింగ్ లో అలాగా. ఓకే. యా. సో ఇదంతా లాస్ట్ 25 days లోనే నాకు అతను పరిచయం. ఇదంతా జరిగింది లాస్ట్ 25-30 days లోనే, అంతే. 25 days, ఓన్లీ 25 days అంతే. 25-30 days మ్యాక్స్. యా. ఓకే. సో అదైతే జరిగింది సార్. అప్పుడు నేను 30 lakhs అయితే ఇచ్చాను. ఆ 30 lakhs ఒకటి 14 lakhs క్యాష్ ఇచ్చాము, ఒక 16 lakhs అతను చెప్పిన అకౌంట్ కి ఆర్టీజీఎస్ అయితే చేసాం. ఇంకొక క్వశ్చన్ నాకు. 14 lakhs క్యాష్ ఎక్కడ ఇచ్చారండి? 14 lakhs క్యాష్ మా ఇంట్లోనే ఇచ్చాం. అది ఏదో వీడియో మీరు మాకు పంపించారు కదా, అదే సార్. అది ఎవరు రికార్డ్ చేశారు? మీ రిలేటివ్స్ ఏనా? మా ఫాదర్. ఓకే. మా ఫాదర్ రికార్డ్ చేస్తున్నారు, నాకు కూడా తెలియదు. అది కూడా నాకు మొన్ననే తెలిసింది. అది ఎందువల్ల రికార్డ్ చేసుకున్నారు? నార్మల్ గా మాకు వ్యూవర్స్ కోసం చెప్పండి, మా కోసం కాదు. అతను అతని ఆలోచనలు అతనికి ఉన్నాయి, అంతే. అతను రికార్డ్ చేసుకున్నారు. కష్టపడిన సొమ్ము కదా, బయటికి ఎక్కడ పోతుంది అని చెప్పేసి ఆయన బాధ రికార్డ్ చేసుకున్నారు. ముందు మనం కలెక్ట్ చేస్తాం కదా, కలెక్ట్ అయినా తీసుకుంటాం మళ్ళీ. ఎందుకంటే నాకు ఉన్నారు నా సర్కిల్, నాకు నేను అడిగితే 50 lakhs అయినా మనకు తెచ్చి పెట్టేవాళ్ళు ఉన్నారు.